ఏపీలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం పసిగట్టింది. మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అరెస్ట్ చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. దీని వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా మొదలుపెట్టింది. మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న కసిని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని కొంతమంది వీడియోలు చేసి వదిలారు. ఈ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వెంటనే మెయిన్ స్ట్రీమ్ మీడియా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలోని శాటిలైట్ ఛానల్స్ ప్రతినిధులు పోలీసులతో ఆరా తీయగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. వైరల్ అవుతున్న న్యూస్ పై ఫోకస్ పెట్టిన ఏపీ పోలీసులు వెంటనే కోల్కతా ఎయిర్పోర్ట్ లోని ఇమిగ్రేషన్ అధికారులను సంప్రదించారు. ఎల్ఓసి పేరుతో తాము ఎవరిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. గుడివాడలో ఉన్న కొడాలి నాని సన్నిహితులను కూడా పోలీసులు ఆరా తీయగా హైదరాబాద్ లో ఉన్నారని వెల్లడించారు. బుధవారం ఉదయం వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు బయలుదేరారు. ఇదే సమయంలో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వైరల్ కావడంతో ఈ రెండు ఘటనలకు మధ్య సంబంధం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కొడాలి నాని అరెస్టు వార్తల ద్వారా వైసీపీ కార్యకర్తలను పల్నాడులో బాగా రెచ్చగొట్టి మొబిలైజ్ చేసేందుకు ఈ ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇదే అంశంపై ఆరా తీయడం మొదలుపెట్టింది. ఈ వార్తలను సృష్టించింది ఎవరు, వైరల్ చేసింది ఎవరు అనే అంశంపై ఫోకస్ పెట్టారు. పోలీస్ శాఖలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు సైబర్ క్రైమ్ అధికారులు కూడా కేసు దర్యాప్తును చేపట్టారు. దీని వెనుక వైసీపీ సోషల్ మీడియాలోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయానికి ఈ కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్న